అరౌండ్ 10 lakh రూపీస్లో కార్ కొందాం అనుకుంటున్నావు అండ్ ఎస్యూవీ చూస్తున్నావా, నీకు దునియా ఆప్షన్స్ ఉన్నాయి. అరౌండ్ 15 కార్స్ ఉన్నాయి మార్కెట్లో అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ మై వ్యూ, స్కోడా కైలాక్. కానీ మర్చిపోయి కూడా నువ్వు స్కోడా షోరూమ్ ఫస్ట్ వెళ్ళకు. మిగతా కార్స్ అన్నీ అంటే మారుతి నుంచి బ్రెజా, టాటా నుంచి నెక్సాన్ అండ్ హ్యూండై నుంచి వెన్యూ, కియాలో సోనెట్, ఇలాంటి కార్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ చెక్ చేసిన తర్వాత దీనికి రా. ఎందుకంటావా, ఒక్కోసారి కార్ నడిపినాం అనుకో మన నీకు వేరే కారే గుర్తురాదు, సీదా ఇంటికి తీసుకుని పోబోదు అవుతుంది. స్కోడా ఈజ్ నోన్ ఫర్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్. బిల్డ్ క్వాలిటీ చూడండి, బండి అయితే మస్తు స్టాండర్డ్ అనిపిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెన్స్ అయితే మన లోపల వస్తుంది. స్కోడా ఈజ్ నోన్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆల్సో. దీంట్లో మనకి 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది విత్ 114 bhp పవర్. అది 0 to 100 చాలా మంచి టైంలో చేస్తుంది. అండ్ మీకు స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటాం కదా, 100 స్పీడ్లో పోయి కూడా నువ్వు బ్రేక్ కొట్టి మనకు అస్సలు వాబ్లింగ్ లేకుండా స్ట్రైట్ అదే లైన్లో బండి అవుతుంది. ఇక వేరే కార్స్ గురించి మనం మాట్లాడే అవసరం లేదు. కానీ మనకి అండర్ 10 lakhs చూస్తే బేస్ మోడల్ వచ్చి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే వస్తుంది విత్ 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ సెకండ్ బేస్ నుంచి మనకైతే ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట విత్ 6 speed టార్క్ కన్వర్టర్ అండ్ 6 speed మాన్యువల్. మైలేజ్ వచ్చి 18-19 అయితే ఈజీగా వచ్చేస్తుంది. నేను నడిపేటప్పుడు 18 అయితే చూపించేస్తుంది క్లస్టర్ పైన. అండ్ మీరు హైవేలో వెళ్ళారంటే 20+ అయితే వచ్చేస్తుంది. ఇక ఇవన్నీ చూసిన తర్వాత నీకు కార్ ఒకసారి ఎక్కి నడిపినాం అనుకో ఇంటికి ఖాళీగా పోబుద్ది కాదు, సీదా కార్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతావు. ఇది రీల్ నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టేసి.